కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దౌలతాబాద్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా చిత్రపటాన్ని కాల్చి నిరసన తెలిపారు. అంబేద్కర్ గారి పట్ల అవహేళన మాట్లాడిన అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అమిత్ షా ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు జోగయ్య, ఈశ్వర్, రవి, రాములు, దుర్గయ్య, ప్రభు, నవీన్, ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొన్యాల వెంకటేశం, ఎండి అజీజ్, అరిగే సాయికుమార్ పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా చర్చలు జరుగుతున్న సందర్భంలో భారతదేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి మమ్మల్ని బాధించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని అందించి దేశంలో సుపరిపాలన చేసే విధంగా ఈ భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన అంబేద్కర్ గారిని అవమానపరచడం బీజేపీ పార్టీకి కానీ అమిత్ షాకి కానీ గౌరవప్రదంగా లేదు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఆ ఎంపీ పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ రాజకీయ నాయకులకు అందుతున్నాయి. ఆ పదవులలో కూర్చొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానించడం అంటే సొంతంగా తన తల్లిదండ్రులను అవమానించుకున్నట్టే అని భావించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో అంబేద్కర్కు ఉన్న అభిమాన సంఘాలు కనుక ఏకమైతే ఏ రాజకీయ పార్టీ గిట తట్టుకోదని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు దౌలతాబాద్ గ్రామంలో ఎస్సీ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన, దుర్బుద్ధితో వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారి విగ్రహాన్ని, చిత్రపటాన్ని కాలబెట్టడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం దౌలతాబాద్ యువ నాయకులం అందరం కలిసి అమిత్ షా గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్క వ్యక్తిని హెచ్చరించడం జరుగుతుంది. అంబేద్కర్ గారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లకు తగిన శాస్తి చేస్తామని ఈ విధంగా చెప్పడం జరిగింది. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్